ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 24, 25 తేదీల్లో ప్రేమలో ఉన్నవారికి జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ సమయంలో సింహ రాశి వారికి లాభస్థానంలో గురు సంచారం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, నరదృష్టి, నాగదోషం, రాజకీయాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. మోసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఈ 2 రోజులు మీకు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం మీపై ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో అనేటటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఆర్థిక పరంగా మీకు ఎన్నో లాభాలు వస్తాయి. వ్యాపారంలో నిజాయితీగా ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. మీకు ఎన్నో విధాలుగా ఆదాయ మార్గాలు తెచ్చుకోబోతున్నారు. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. సమయాన్ని వృధా చేయకండి. ఈ సమయంలో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. లాభస్థానంలో గురు సంచారం వల్ల ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, మాకు ఎప్పుడు కష్టాలే, మాకు ఎప్పుడు బాధలే, ఏ పని చేసినా మాకు కలిసి రాదు అని మీరు బాధపడచ్చు. కానీ గతంలో ఏం జరిగినా కానీ ఈ సమయంలో గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు. గతంలో పడిన కష్టాలకు ఈ సమయంలో ఫలితం మీకు దక్కబోతుంది. ఈ సమయంలో అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీకు అనుకూలంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా మీకు కలిసి రాబోతుంది. ఆర్థిక పరంగా మీకు ఎన్నో మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు మనస్సు అయితే సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు స్నేహితులకు అయితే ఎప్పుడు అండగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. ప్రతి దానికి తొందరపాటు వల్ల జీవితంలో కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, మంచి ఫలితాలు లభిస్తాయి. సింహ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు, కానీ ఒకరు చెప్పింది అస్సలు చేయరు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు. వీరికి యాటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్దవారికి కూడా వీరు
తమ తప్పు లేకపోతే అస్సలు భయపడరు. ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు కూడా ఉంటుంది. సింహ రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని ఎవరైతే నమ్ముతారో వారికి వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కానీ 100% పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది, గుండెల్లో ఏదో ధైర్యం ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఏంటంటే ఇప్పటి వరకు అయితే వీరి జీవితంలో ఎన్నో కష్టాలను పడుతూ పెరిగారు. వీరి జీవితంలో ఎన్నో బాధలు కూడా పడ్డారు. ఏ పని చేసినా కానీ వీరు ఎన్నో బాధలను, ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఈ యొక్క సింహ రాశి వారు ఎప్పుడూ కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. కష్టాన్ని వీరు నమ్ముకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారు దాన ధర్మాలు, పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దైవం యొక్క అండ వీరిపై ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే డిసెంబర్ 24, 25 తేదీల్లో ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. గతంలో చేసిన పనులకు ఈ సమయంలో ప్రతిఫలం మీకు దక్కబోతుంది. ఈ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ జరగబోతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ సంపాదన కూడా ఈ సమయంలో పెరగబోతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు ఈ సమయంలో పొందబోతున్నారు. గత కొంతకాలంగా అయితే మీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. మీ యొక్క అప్పుల సమస్యలు మొత్తం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదో విధంగా మీకు డబ్బు కూడా చేతికి అందుతుంది. మీరు చేసే ప్రతి పనిలో ఈ సమయంలో విజయాన్ని సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీకు ముఖ్యంగా మనశ్శాంతి అనేది లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుంది. మీకు ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు కోరుకున్న స్థాయికి మీరు వెళ్తారు. ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం లాభసాటిగా సాగబోతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయం పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో మీ శ్రమకు ప్రశంసలు, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి మీకు ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు బాగుంటుంది. ఈ సమయంలో మీకు ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ స్నేహితుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. సాఫ్ట్వేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఎన్నో లాభాలు వస్తాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల మద్దతు లభిస్తుంది. పిల్లలతో మీరు ఆనందంగా గడుపుతారు. భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అదేవిధంగా మీ యొక్క విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలిసే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీలో ఉన్న ప్రేమ మీ భాగస్వామి వ్యక్తపరచుకోండి. మీ మధ్య దూరం తొలగిపోతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల బంధం బలపడుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలుస్తారు. ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారు చాలా ఆనందంగా ఉంటారు. మీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీ ప్రేమ వ్యవహారం వివాహానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అష్టమ స్థానంలో శని సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడుల ద్వారా ఎన్నో లాభాలను మీరు చూడబోతున్నారు. అనుకోని లాభాల ద్వారా మీరు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటారు. మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. గురువు అనుకూలత వల్ల వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది.
కేతువు వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఈ 2 రోజుల్లో ఏదో విధంగా అయితే మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోయి మీరు చాలా ఆనందంగా ఉంటారు. ప్రేమలో ఉన్నవారికి ఇది అద్భుతమైన సమయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.